సో వారి యొక్క అనుభవాలను కూడా దయచేసి నూతన వ్యాపారంలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు సచిన్ తెండూల్కర్ బాగా ఆడేవాడు, ఇప్పుడు ఆడట్లేదు. ఒకప్పుడు గంగూలీ ఆడేవాడు, ఇప్పుడు ఆడట్లేదు. అంటే వర్షన్స్ మారినాయి, అప్గ్రేడ్ కావాలి. సో దానికి ఆయన అప్డేట్ అవుతూ అన్ని కాలాలను నెట్టుకుంటూ సక్సెస్ఫుల్ ఏజెంట్గా అనిపిస్తున్నారు. సో వారు కూడా తప్పకుండా ఈ నూతన వ్యాపార అభివృద్ధిలో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా కూడా వారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా దయచేసి కాంపిటీషన్స్ గురించి మనం యాప్ నుంచి మాట్లాడొద్దు. బట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్ ఒక చిన్న కాంపిటీషన్ ఉంది. కన్యాకుమారి 11 పాలసీ చేస్తే సింగిల్ క్వాలిఫై అవుతారు, 20 పాలసీ చేస్తే విత్ అడిషనల్ మెంబర్. నా ఉద్దేశం ఏంటంటే మనం పెద్ద ఎత్తున వ్యాపారం చేద్దాం. ఏమో బ్రాంచ్ కోసమో, బియ్యం కోసమో, డివిజన్ కోసమో కాదు, మన కోసం పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఒక 100 మందికి తగ్గకుండా ఈ కాంపిటీషన్ క్వాలిఫై మనందరం సమిష్టిగా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వెహికల్ మాట్లాడుకొని వెళ్దాం. తద్వారా బిజినెస్ చేయడం ద్వారా మనం ఆర్థికంగా డెవలప్ అవుతాము. లియాబీ పరంగా కూడా మన లియాబీకి అన్ని రకాలుగా చేదోడు వాదనగా కూడా ఉండడానికి కాబట్టి మనతో ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ కు క్వాలిఫై కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా కొత్త పాలసీలు చాలా లాంచ్ అయింది. అండ్ జీవనోత్సవం కూడా రీసెంట్ గా అప్గ్రేడ్ వర్షన్ లో సింగిల్ తో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. లాంచ్ అవుతుంది. ఇంకా అంటే మన బియ్యం గారు చెప్తే మన చెవికి ఎక్కట్లేదు కానీ ఖచ్చితంగా యూజ్ చేయాలండి. మొన్న క్రియా మీటింగ్ గుట్టలో అయ్యింది. ఎస్డిఎం గారు ఒక గంట సేపు చెప్పారండి యూలిప్స్ గురించి. నిజంగా అది విన్నవారు ఎవరైనా ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. సో యూలిప్స్ అనేది ఇప్పుడు ఉన్న మార్కెట్ అంతా, ఫ్యూచర్ మార్కెట్ అంతా కూడా యూలిప్స్ ఎందుకు మీకు పాలసీ ఏజెంట్ పోతుంది, నాకు రోజు 2 మెసేజ్లు వస్తుంది. నావి కావు, మా ఏజెంట్లు. హలో, రోజుకు 1-2 పాలసీలు. పిల్లలు క్రికెట్ ఆడుతున్నాడా? క్రికెట్ ఆడుతున్న కార్లు వస్తుంది బయట, కార్లు అన్నీ వచ్చేసాడు. 20-15 అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అందరు కోరుకుని అనట్లేదు. ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ షార్ట్ టర్మ్ తొందర ట్రెడిషన్ ఉంది, గవర్నమెంట్ సంస్థ వచ్చారా మీరు? మళ్ళీ ఫ్లెక్స్ కాంచి రోడ్ మీద లేటెస్ట్ గా ఉన్నటువంటి షార్ట్ టర్మ్ పాలసీని కూడా అమ్మవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందులో యూలిప్స్ లో కూడా మంచి మార్కెట్. క్రికెట్ ఆడుతారు పిల్లలు, క్రికెట్ ఆడుతారు. ఎంత సమయం పడుతుంది అంత బాగా చెప్పలేను. లెఫ్ట్ బ్రహ్మాండంగా ఉంటుందండి యూలిప్స్. 1990 నుంచి ఈ రోజు వరకు మనిషి సైకాజ్ ఎలా ఉంది పోయి వస్తున్నా రైట్ మార్కెట్ నిజంగా అద్భుతంగా చెప్పారు. సో కాబట్టి యూలిప్స్ కూడా దయచేసి ఒక ₹1,00,000 2023 లెఫ్ట్ పెట్టాను. లెఫ్ట్ రూపాయిన్నర వడ్డీతో అది గ్రోత్ ఉంది. నా సింగిల్ ప్రీమియం చౌడపని చూస్తే లెఫ్ట్, గుడివాడ చూస్తే రైట్. దయచేసి ఎక్కడ అవసరం ఉందో సెగ్మెంట్ కి ఆ సెగ్మెంట్ సంబంధించి యూలిప్స్ కూడా అమ్మడానికి బోర్ ముందు వద్దు, బోర్ ఇతలకే చేస్తూ ముందుకు వెళ్దాం. ఇంకా ఎండిఆర్టీ కూడా మనం 2025 సంవత్సరం ముగిసిందని అనుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం 2026 సంవత్సరం కూడా ఆరంభం అయ్యింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో మనలో మిత్రులు ఇస్కిల శ్రీనివాస్ గారు, మల్లేశం గారు, నరసింహ మిత్రులు చాలా మంది ఎండిఆర్టీ చేసి ఉన్నారు. సో వాళ్ళు దయచేసి ఇప్పటి నుంచే ఎండిఆర్టీ వైపు ప్రయాణం చేద్దాం. ఇంకా మనకి ఏమైనా కావాలనుకున్నా మన పెద్దల నుంచి లియాబ్ నుంచి కానీ బ్రాంచ్ నుంచి కానీ సపోర్ట్ తీసుకొని ఆర్థికంగా ముందుకెళ్తే అప్పుడు మాత్రమే మనం లియాబీకి సేవ చేయగలుగుతాము. ఎన్ని చెప్పినా ఒక్క బాధ మాత్రం మన వెంటాడుతుంది. చెప్పుకోలేరు, మనసులో ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేరు, కాదనుకుంటారు. అదే మన కమిషన్స్ తగ్గించడము. 35% నుంచి 25% కార్పొరేషన్ కమిషన్ తగ్గించింది. అనధికారికంగా చెప్తున్నాను, మన పొట్టగొట్టింది. సింపుల్ గా ఏజెంట్ మిత్రులతో కలిసి చెప్తున్నారు, సార్ 1,00,000 కడితే 7,000, 2 లక్షలు కడితే 14,000. వాస్తవం నిజంగా తీరం లోటు కార్పొరేషన్ ఏం ఆలోచన చేసుకుందో వాళ్ళకే తెలుసు. బట్ దారుణంగా కమిషన్ రేట్లు మొదటి సంవత్సరం కమిషన్ తగ్గించి మనని పరోక్షంగా నిరుత్సాహపరిచిందని గట్టిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. దానికి తగ్గట్టుగా క్యాష్ అవార్డ్స్ పెడుతున్నాం, ఇది పెడుతున్నాం, అది పెడుతున్నాం అంటారు కానీ అవన్నీ కూడా నీళ్ళ మీద నీటి బుడగలు లాంటివి. ఎందుకంటే వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కమిషన్లో ఇంతే కమిషన్ ఇవ్వాలి, సెకండ్ ఇయర్లో ఇంకా ఇవ్వాలని సీలింగ్ ఉందని చెప్తున్నారు. నేను ఐఆర్డీఏ సైట్లోకి వెళ్ళి ఒక 2 రోజులు కూర్చొని ఆ డేటా మొత్తం తీస్తాను, నగర్లో ఇంట్లో ఉంది. ఫస్ట్ ఇయర్ కమిషన్ మీద అట్మోస్ట్గా 80% వరకు కంపెనీ ఖర్చుల కింద వాడుకోవచ్చు. ₹1,00,000 ప్రీమియం వస్తే 80,000 వరకు కమిషన్లో, ఇన్సెంటివ్లు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చు కింద 80% వాడుకోవచ్చు. రెన్యువల్లో 25% వాడుకోవచ్చు. అట్మోస్ట్గా టర్మ్ పాలసీలు అయితే 100% ఫస్ట్ ఇయర్ వాడుకోవచ్చు. కానీ ఏమైంది, ఎందుకు గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదని చెప్పి ఒక
అబద్ధపు నిజాన్ని ప్రచారం చేస్తూ మనకు కమిషన్ తగ్గించింది. ఎక్కడ కూడా ఐఆర్డీఏ సైట్లో ఫస్ట్ ఇయర్ కమిషన్ తగ్గించాలి 40 ఇవ్వాలి ఎక్కడ లేదు. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. బట్ కార్పొరేషన్ మాత్రం ఒక వితండ బాధను ముందు తీసుకొస్తూ మన కమిషన్ తగ్గించి నిలిచవలసిన మాట మాత్రం వాస్తవం. బట్ ఏదేమైనా మనం మాత్రం బిజినెస్ చేస్తూ ముందుకెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే మనం ఎల్ఐసి నమ్ముకున్నాం, మనకున్నటువంటి మంత్లీ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి బిజినెస్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఇంకా ఈ మధ్య మనందరికీ కూడా తెలుసు, మన లియాఫీ సీనియర్ మిత్రులు లియాఫీ క్లియా ఆల్ ఇండియా చైర్మన్ విఠల్ గారు కూడా నాకు ఈ మధ్య ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఉన్న అలవాటు ఏంటంటే ₹1,00,00,000 పైన ప్రీమియం చేసే కస్టమర్కి, ₹1,00,00,000 పైన ప్రీమియం కట్టేటువంటి కస్టమర్స్కి ఆయన ప్రతి సంవత్సరం బర్త్డే రోజు ఆయన పేరు మీద ఒక 1000 మందికి అన్నదానం చేసే అలవాటు ఉంది. ఈ మధ్య ఒక 2-3 ఏళ్ళ నుంచి ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్ పెట్టేవారు ఎక్కువ అయినా, బట్ హైదరాబాద్ ఎందుకు అక్కడ జనం అంతా గ్యాదర్ అయ్యి న్యూసెన్స్ అవుతుందని చెప్పి పర్మిషన్ ఇవ్వట్లేదు శ్రీనివాస్ అని చెప్పి నాకు ఫోన్ చేసింది. ఓకే సార్ ఏం కావాలి చదువుకోవాలని అమ్మ నాన్న ఆశ్రమం ఉందంట కదా మాట్లాడమంటే మాట్లాడాను. అప్పుడు నేను మా అన్నయ్య వాళ్ళ మా కొడుకు పెళ్ళిలో ఉన్నాను, అంటే నేను ఉండట్లేదు సార్ అని చెప్పి వెంటనే సార్కి 11 గంటలకు ఫోన్ చేసి కూడా వారి యొక్క సలహాలు తీసుకొని అన్న నాన్న ఆశ్రమంలో మాట్లాడి కూడా వారు నేను లేకున్నా కూడా మన లియాఫీ మిత్రుల అధ్యక్షుల వారు వీళ్ళందరూ కూడా వారికి చేదరుగా వారుగా నిలిచారు. వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అమ్మ నాన్న ఆశ్రమంలో దాదాపు 1000 మంది వరకు కూడా అన్నదానం చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ వాళ్ళు శంకర్ గురూజీ ఆయన ఉండి ఏదైనా స్పాన్సర్ చేయండి సార్ అంటే బస్తాల బియ్యం అది అంటే నీ బస్తాలు కాదయా నీ జీవితాంతం నీకు నీ అనాథాశ్రమాన్ని సరిపోయే బియ్యాన్ని నేను ఇచ్చేస్తా అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క వియ్యంకుడు విఠల్ గారి వియ్యంకుడు బియ్యం వ్యాపారట. ఆయనతో లైఫ్ టైం ఎంతైతే కావాలో ఆశ్రమానికి బియ్యం దాతగా నిలిచారట. చూడండి విఠల్ గారి ఆలోచన ఎలా ఉన్నాయి. సంవత్సరం ఆదాయానికి 18 కోట్ల పాలసీ మాట్లాడలేదు చేయలేదు. ₹1,00,00,000 ప్రీమియం కట్టించేంత గనుడు ఆయన. నేను అందరికీ కూడా తెలుసు. స్వర్ణగిరి భువనగిరి దగ్గర మనపల్లి జ్యువెలర్స్ వాళ్ళది కోట్లలో దగ్గర 9 కోట్ల ప్రీమియం ఉంది వాళ్ళ ఫ్యామిలీ. చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, సినిమా హీరోస్ కనుక ఎవరికి ఫోన్ చేయకుండా అప్పుడు నాకు చేస్తున్నాడు ఆయన. మళ్ళీ ఈ మధ్య చెప్పిన న్యూస్ ఏంటంటే అనధికారికంగా టాప్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నటువంటి టాప్ హీరోస్ పాలసీలు కూడా వే పైప్ లైన్లో ఉన్నాయి. నేను అనుకుంటున్నా అల్లు అర్జున్ నాని వాళ్ళని అన్నట్టుగా హింపించాడు. సో సినిమా వాళ్ళవి కూడా చాలా పాలసీలు ఉన్నాయి. టాప్ హీరోస్ పాలసీలు కూడా పైప్ లైన్లో ఉన్నాయి. చీకోటి ప్రవీణ్ కుమార్ అండర్ గ్రౌండ్ డాన్ ఆయన కూడా ఆయన కోసం పరిచయం చేసుకోవడానికి ₹3,00,000 ఖర్చు పెట్టాడు. పరిచయానికి ఏం చేశాడంటే ఒక మీటింగ్ చెప్పాడు. అంటే ఆయన స్ట్రాటజీ బిజినెస్ చేసే స్ట్రాటజీ ఆలోచన ఆ విధంగా ఉంటుందని చెప్పడానికి మాత్రమే. ప్రస్తుతం ఆయన దగ్గర టాప్ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోస్ యొక్క పాలసీలు పైప్ లైన్లో ఉంది. అంటే ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి మనకు స్కైజ్ ద లిమిట్, ఆకాశం అడ్డుగా పనిచేస్తున్నారు కాబట్టి అవుపడుతుంది. సో మన ఆలోచనలో కూడా ఆయన తేడా మార్పు చేసుకుంటే డెఫినెట్గా మనం కూడా ఎల్ఐసి ఇచ్చింది ఆయనకు అదే లైసెన్స్, మనకు అదే లైసెన్స్, ఆయనకు అదే ప్లాన్, మనకు అదే ప్లాన్. చెప్పడంలో ప్రొజెక్షన్లో డిఫరెన్స్, ఆలోచించే విధానంలో డిఫరెన్స్. సో దయచేసి మనందరూ లియాఫీ మిత్రులు కూడా నా బాధ ఏంటంటే ఒక్కటే ఆలోచన, మనం ఎప్పుడైతే ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటామో, ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి లియాఫీకి సేవ చేయాలన్న భావనతోనే ఒక టర్మ్